యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఆది కాండము 15వ అధ్యాయాన్ని మనము ఈ సమయంలో ఆలోచన చేద్దాం. 15వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి మనం చదువుదాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, ఏమి జరిగిన తర్వాత అబ్రహాము లోతుని కాపాడాడు, కదలమయోము రాజుని ఓడించాడు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహాంకి దర్శనమందు వచ్చింది. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, అబ్రహమా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమునని చెప్పాను. దేవుడు ఏం మాట్లాడాడంటే, నువ్వు భయపడద్దు, నేను నీకు కేడంగా ఉన్నాను, నీ బహుమానం అత్యధికమైందని చెప్పాడు. 3 విషయాలు చెప్పాడు మాట. భయపడద్దు, నేను నీ కేడంగా ఉన్నాను, నీ బహుమానాన్ని అత్యధికం చేస్తా అని చెప్పాడు. ఎందుకు చెప్పుంటాడు? అబ్రహాము అంత ఆస్తిని వద్దనుకున్నాడు. నీ యెహోవా ప్రమాణం చేసి ఉన్నానని చెప్పాడు. దేవుడు చెలించిపోయి ఉంటాడండి. అంటే దేవుడు మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే ఎంత సంతోషిస్తాడో, ఎంత ఆనందిస్తాడో. అందువల్ల అబ్రహాముని ఏమంటున్నాడంటే, నేను నీ కేడంగా ఉంటాను, నీ బహుమానాన్ని అత్యధికం చేస్తానని చెప్పేసి అబ్రహాముతో అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాము దేవుడితో మాట్లాడుతాడు. ఏమంటున్నాడంటే, అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా, నాకేమిచ్చినా ఏమి, నేను సంతానం లేని వాడే పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒక్కడు నాకు వారసుడని చెప్పగా, అబ్రహాము దేవుడితో ఏం మాట్లాడుతున్నాడు? ప్రభువైన యెహోవా, నాకేమిచ్చినా ఏమి, నీకు బహుమానం ఇస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తాను, నీ కేడంగా ఉంటానని చెప్పాడు. అబ్రహాము ఏం ఆలోచిస్తున్నాడంటే, నాకేమిచ్చినా ఏమి, నాకు సంతానం లేదు కదా, నా ఇంటి వాళ్ళలో ఒక దాసుడు నా ఆస్తి అంతటికి వారసు అవుతుంది కదా అని అనుకుంటూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తా, నీ సంతానాన్ని వృద్ధి చేస్తా అని చెప్పాడు. ఇసుక రేణువులే లెక్కించిన వల్ల అంత విస్తారంగా నీకు సంతానం ఇస్తా అని చెప్పేసి దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు. అయితే అబ్రహాము, నా పరివారంలో ఒకడు నా ఆస్తికి వారసుడు అవును కదా అని చెప్పేసి చెప్పినప్పుడు 4వ వచనంలో అంటున్నాడు దేవుడు, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసం పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాడు. చాలా క్లియర్గా చెప్పాడు దేవుడు. అంటే 1వ వచనంలో దేవుడు అబ్రహాముని ధైర్యపరచుట. 2, 3 వచనాల్లో ఏం జరిగింది అంటే, అబ్రహాము తన సంతానం విషయమై అభ్యంతరకరంగా మాట్లాడటం, లేదా నాకు వారసుడు లేడు కదా, నా ఇంట్లో ఉన్నటువంటి ఎలియాజరే నా ఆస్తికి కర్తవును కదా అని చెప్పేసి మాట్లాడాడు. అప్పుడు దేవుడు చాలా క్లారిటీగా చెప్పాడు, లేదు, నీతుడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడే నీకు వారసు అని చెప్పాడు. మరియు ఆయన్ని వెలుపులకు అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం తెరిచొచ్చి నక్షత్రము లెక్కించడానికి నీ చేతనెత్తే లెక్కించమని చెప్పాడు. లెక్కించు,
నీ ఆకాశ లక్ష్యతని పెంచు అని చెప్పి లెక్కించు. నీ సంతానము అలాగనని చెప్పాను. నీ సంతానం అలా ఇద్ది అని చెప్పాడు. అతడు అబ్రహాం నమ్మెను, అది అతనికి నీతిగా అంచను. ఇక్కడ చాలా అద్భుతంగా అబ్రహాం విశ్వాసం చూడండి. అబ్రహాముని దేవుడు బయట తీసుకొచ్చి ఇదిగో ఆకాశం చూపించి ఇదిగో నక్షత్రం లెక్క పెట్టు నీ చేతనైతే, అంత విస్తారంగా నీకు సంతానం ఇస్తా అని చెప్పాడు. ఆ మాటను నువ్వు చెప్పే మాటని అబ్రహాం నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే దేవుని మాటను నమ్మటమే, దేవుని మాట పట్ల విశ్వసించడమే నీతి. అదే నీతి. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా నీతి అనేది ఎలాగా మన జీవితంలో ఉండిద్దంటే, ఏర్పడిద్దంటే ఆయన మాటను విశ్వసించడం వల్ల, ఆ మాటను అనుసరించడం వల్ల మనకు నీతి కలిగిద్ది. 7వ వచనంలో, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చిన కల్దీరు ఊరును పట్టణం నుండి నిన్ను యువతలకు వచ్చిన యెహోవా నేనా అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకుందని నాకెట్లు తిననగా. దేవునికి అబ్రహాం మధ్య సంభాషణ జరుగుతుంది. నీవు ఈ దేశం స్వతంత్రించుకున్నట్లు దాన్ని కిచ్చుటకు కల్దీల ఊరును పట్టణం నుండి నిన్ను యువతలకు తీసుకొచ్చిన యెహోవా నేనే అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు దేవుడు కల్దీల పట్టణం నుండి, అనగా కల్దీల దేశంలో ఉన్నటువంటి ఊరు అనే పట్టణం నుండి ఎవరు అబ్రహాం తీసుకొచ్చింది కనాను దేశాన్ని? దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు అబ్రహాముని కనాను దేశం తీసుకొచ్చాడు. అంటే కల్దీల దేశం నుంచి ఊరని పట్టణం నుండి అబ్రహాం తీసుకొచ్చే విషయంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? తన జోక్యాన్ని కనపరుస్తూ వచ్చాడు. అవన్నీ విషయాలు మనకు రాయబడలా, కానీ నేనే ఆ యెహోవా అని చెప్పినప్పుడు దీన్ని స్వంతించుకుంటాను, ఈ దేశాన్ని స్వంతించుకుంటాను అని నాకెట్లు తెలిసిద్ది అని అబ్రహాము దేవుని అడిగాడు. అప్పుడు దేవుడు 3 ఏళ్ల పియ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పాము పిల్లను నా అదుగు తమ్మని అతను చెప్పాడు. అతడు అవన్నీ తీసుకుని వాటి నడుమును ఖండించి దేని ఖండము దాని ఖండముకు ఎదురుగా ఉంచు. పక్షులను దాన్ని ఖండింపలేదు. గద్దల కళేబరముల మీద వాలకున్నట్లు అబ్రహాము వాటిని తోలివేసింది. ప్రొద్దుగుక పోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పుట్టను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఇక్కడ ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పాడు, నువ్వు 3 ఏళ్ల పెయ్య, 3 ఏళ్ల మేక, 3 ఏళ్ల పొట్టేళ్ళు, ఒక తెల్ల గోవ తీసుకొని రా అని చెప్పాడు. అప్పుడు ఏం చేశా అంటే ఆ 3 ఏళ్ల పెయ్యని, 3 ఏళ్ల మేకని, 3 ఏళ్ల పొట్టేళ్ళని మధ్యకి బలిచ్చి దేని కలిగెదురుగా దాన్ని పెట్టాడన్నమాట. అప్పుడు ఆ కళేమరములను గద్దలు తీసుకెళ్లకుండా అబ్రహాము వాటిని తొలివేస్తూ ఉన్నాడు. ప్రొద్దుగుక పోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టాడు. చీకటి పడింది, గాఢ నిద్ర పట్టింది. అంటే ఎంత నిరీక్షణ చూడండి అబ్రహాముకి, ఎంత ఓపిక చూడండి. వాటిని ఖండించిన తర్వాత వాటికి ఎదురుగా వాటిని సమకూర్చిన తర్వాత అవి గద్దలు వచ్చి ఆ కళేబరం తినేయకుండా వాటి తోలుతూ ఉన్నాడు. పొద్దుగుకినప్పుడు గాఢంతా పట్టేట సమయంలో ఒక కట్టిక చీకటి పట్టిందన్నమాట. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు 11వ వచనం కానించి. దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ప్రమాణం, ఏం జరగబోతుందో భవిష్యత్తులో అనే విషయాల్ని చాలా విపులంగా చెప్పాడు, వివరాత్మకంగా చెప్పాడు. ఏంటంటే
నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉంటారు. ఒకటేంది, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉంటారు. ఒకటి. రెండు, వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. 3, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనముకు నేనే తీర్పు తెచ్చుదును. 4, తర్వాత వాళ్ళు మిక్కిలి ఆస్తితో, అనగా ఎవరైతే దాసులుగా ఉన్నారో వాళ్ళు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చుదురు. 5, నువ్వు క్షేమంగా నీ పితరుల పోయేదువు. 6, మంచి వృద్ధాప్యం ముందు పాతి పట్టబడదువు. 6 విషయాలు చెప్పాడు దేవుడు. అంటే అబ్రహాముతో ఈ విషయాలు తెలియజేశాడు. నీ సంతానము తమది కాని పరదేశం ముందు నివసిస్తారు, వాళ్ళు వీరికి శ్రమ పెడతారు, వాళ్ళు నేను తిరుపతిస్తాను. ఈ దాసులు కొన్న వాళ్ళు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. నువ్వు క్షేమంగా నీ పితరుల వద్దకు పోతావు, మంచి వృద్ధాప్యం ముందు పాతి పెడతావు. ఇది తన గురించి మాట్లాడిన మాటలు, తన సంతానం గురించి మాట్లాడిన మాటలు 4 విషయాలు. మొత్తం 6 సంగతులు మాట్లాడాడు. వ్యక్తిగతంగానేమో 2 సంగతులు మాట్లాడాడు దేవుడు అబ్రహాం వ్యక్తిగతంగా. ఏంటి? నువ్వు క్షేమంగా నీ పితరుల పోయేదవు, మంచి వృద్ధాప్యం ముందు పాతి పెడతావు. ఇది 4 విషయాలు ఏంటి? తన సంతానం కలగబోయేటువంటి ఆ స్థితిని గురించి దేవుడు వివరించాడు. వివరించిన తర్వాత 16వ వచనం ఉన్నాడంటే, అమోరీలకు ఇంకా సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేద్దరు అని నిశ్చయంగా తెలుసుకోమని అబ్రహాంతో చెప్పాడు. కాబట్టి నీ 4వ తరం ఇక్కడికి వస్తారు అని చెప్పాడు. ఎందుకు? అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు, కానీ 4వ తరం వరకు ఈ 4వ తరము ఇక్కడికి వచ్చి ఈ దేశం సంతరించుకుంటారని చెప్పాడు అన్నమాట. ఈ విషయాలన్నీ దేవుడు జరిగించాడు. మనము చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ విషయం మనం చూడగలం. 17వ వచనంలో, మరియు పొద్దుగుకి కట్టిక చీకటి పడినప్పుడు రాచున్న పొయ్యు అగ్ని జ్వాలయు కనపడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదైన యూఫ్రటీసు నది వరకు ఆ దేశమును, అనగా కెనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కానానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానముకి ఇచ్చేదని అబ్రహాముతో నిబంధన చేసెను. ఆ దినమందే ఎప్పుడైతే ఆ కళేబరాల మధ్య గుండా ఒక అగ్ని ఎప్పుడైతే మధ్య వెళ్ళిందో ఆ దినమందే అబ్రహాము చెప్పే ప్రమాణాన్ని బట్టి ఎన్ని నీకు ఇస్తా అని చెప్పేసి దేవుడు నిబంధన చేశాడు. ఈ 15 అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన గురించి చేయబడింది. అంటే దేవుడు ప్రమాణం చేశాడు, ఇగో ఇది చేయబోతున్నాను అని ప్రమాణం చేశాడు అన్నమాట. ఈ అధ్యాయంలో మనకు నీతి ఏంటి? ఈ అధ్యాయంలో మనకు నీతి ఏంటి? ఒకటి, దేవుడు చెప్పిన మాటని అబ్రహాం నమ్మాడు. నీతి అది, అందుకే అతనికి నీతిగా ఎంచబడింది. 2, అబ్రహాము నిరీక్షణ గల వ్యక్తి, ఓపిక గల వ్యక్తి. దేవుడు చెప్పిన మాటని, దేవుడు తెలియజేసిన విషయాన్ని పట్ల ఓపికగా నిరీక్షణతో బ్రతికే వ్యక్తి. 3, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను తను అంగీకరించాడు. దేని కారణం చేతంటే ఆ ఖండనం గుండా ఎప్పుడైతే అగ్నిజ్వాల గుండా వెళ్ళిందో అప్పుడు దాన్ని విశ్వసించాడు, దాన్ని అంగీకరించాడు. ఈ అధ్యాయంలో 15 అధ్యాయంలో చెప్పబడిన విషయం ఏంటంటే, దేవుడు అబ్రహాముకు తెలియజేసేటువంటి జరగబోయేటువంటి సంగతుల గురించి ఇక్కడ తెలియజేయబడింది. ఆ విషయాలు మనము చదువుకుందాం.